మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 7వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి జాతకులకు అనుకున్న సొమ్ము చేరి కొన్ని అప్పులు తీరబోతున్నాయి. ఇంకా ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల యొక్క గోచారం ప్రకారం చూస్తే గనక వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. అద్భుతవంతమైన శుభకాలం నడుస్తుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. విఘ్నాలు అధిగమిస్తారు. పలు మార్గాల్లో విజయం ఉంటుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. పట్టుదల, ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తే పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఆస్తి వివాద విషయంలో సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగంలో అధికారులతో విభేదాల్లో లేదా అపార్థాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. అంతేకాకుండా పెద్దల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. ఖర్చు తగ్గించాలి. వ్యాపారంలో భాగస్వామ్యులు సహకరిస్తారు. ఇప్పటి వరకు ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యం ఏర్పడుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి కలవారితో పరిచయాలు ఉంటాయి. విద్యార్థులు చదువులో సులభంగా ఉత్తీర్ణత సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఏ విషయంలో కూడా స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారో, అనుకుని ఆపదలో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో విభేదాలకు అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన విధంగా అభివృద్ధి ఉంటుంది. ధర్మబద్ధంగా పనిచేస్తే విజయం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యక్తిగత పురోగతికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇంటి వ్యవహారాల్లో, ఆర్థిక వ్యవహారాలు తప్పకుండా కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాలు మెరుగవుతాయి. ఆరోగ్యం కూడా సానుకూలంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. స్థిరాస్తి విషయంలో జాగ్రత్త అవసరం. ఒక అద్భుత అవకాశాన్ని అందుకుంటారు. నూతన వ్యక్తి పరిచయం అవుతారు. ప్రణాళికల వల్ల లాభం చేకూరుతుంది. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇక ఈ రోజు వీరి ఆరోగ్యం అయితే అధమంగా ఉంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ రోజు వీరు పాటించాల్సిన పరిహారం, ఇష్ట దేవతను స్మరిస్తే మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.